దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ సమయంలో కూడా వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తునామములో వందనాలు చెల్లిస్తున్నాం. రండి మనం కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడా, మా క్రీస్తు ప్రభు మీకు స్తోత్రం. తండ్రి, మీ పరిశుద్ధాత్మతో నాకు మా అందరికి బోధించండి. ఈ మాటల ప్రభా ప్రతి వారి హృదయంతరంగంలో నీరు గడ్డి ఫలింపు చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మంచిగా అర్థం చేసుకోండి. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాము 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి ప్రకృతి సంబంధమైనది, 2 ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైనది నిజానికి దేవుడు ఆదామును ఈ భూమి మీద నేల మట్టిని తీసుకుని వారిని ఆదామును బొమ్మలు చేసి ఆదాము యొక్క పక్కలో నుంచి ఒక ఎముకని తీసి ఇక్కడ అమలు చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. రండి ఆదికాండము 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా ఇక్కడ నేల మట్టిని తీసి ఏం చేశాడంట? నరుని నిర్మించాడు, అనకు బొమ్మలు చేశాడు. వాని యొక్క నాసిక రంధ్రములో జీవవాయువును ఊదినప్పుడు ఈ మనిషి ఏమాడంట? జీవాత్మ అయిపోయాడు. జీవాత్మ జీవాత్మ అనగా జీవించే ఆత్మ అయ్యాడు. ఈ జీవించే ఆత్మ అయిన తర్వాత ఈ మనుషులు చెప్పారు, ఇదిగో తోటలో ఉన్న ఆదామా, ప్రతి చెట్టుకు, ప్రతి జాతి పశువుకి, పక్షులకు నువ్వు దేనికి ఏ పేరు పెడతావో దానికి ఆ పేరు పెట్టబడును. నిజానికి ఇప్పుడు చూస్తున్న మనము ఈ భూమి మీద ఉన్న
పక్షులు కానీ, జాతులు, పశువులు కానీ, ఆ ఏ జంతువులన్నా కానీ వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. వాటన్నిటికి పేరు ఎవరు పెట్టారంట? దేవుడు పెట్టలేదు. ఆ అధికారము దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఆదామా, ఈ భూమి మీద నువ్వు దేనికి ఏ పేరు పెడతావో దానికి ఆ పేరు పెట్టబడింది. నువ్వు పెట్టేసే, నీకు అధికారం ఇస్తున్నా అంటే తన కుమారుడైన ఆదాముకు దేవుడు తనలో ఉన్న అధికారాన్ని ఇచ్చేసాడు. ఇచ్చి అన్నిటినీ ఏలు అన్నాడు. అన్నిటినీ వేలమన్నప్పుడు అన్నీ ఏలుతూ ఉన్నాడు. ఏలుతూ ఉన్నప్పుడు ఈ భార్యాభర్తలు కొంచెం ఎడమయ్యారు. ఎడమైన తర్వాత ఇక్కడికి వచ్చి మనం 3వ అధ్యాయం చూస్తున్నప్పుడు మొదటి వాక్యం చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ఏముంటుంది ఇక్కడ? ఇది నిజమా? హలో, మిమ్మల్ని కాదు, ఇక్కడ సర్పము అవ్వతో. హలో అవ్వగారు, ఇది నిజమా? ఇది నిజమా? ఏంటి నిజం? దేవుడు నిన్ను తినొద్దని చెప్పాడా? అట్లా ఎందుకు చెప్పాడు? ఈ అవ్వ చెబుతుంది, అవి తింటే మేము చస్తామని మాకు దేవుడు చెప్పాడు, అందుకని మేము ఆ పండు తింటలేదు. వీరు మొదటి ఇత్తనము, ఈ ఆదాము అవ్వ మొదటి ఇత్తనము. ఈ మొదటి ఇత్తనాన్ని ఈ సర్పం ఎట్లా మోసం చేస్తుందో ఒకసారి మీరు గ్రహించండి. ఇది నిజమా? ఈ ఇత్తనము ఊరికే లేదు. దేవుని యొక్క వెలుగు వస్త్రమును కప్పి ఉన్నాడు. తన వస్త్రాన్ని అనగా దేవుడు తన వెలుగును కప్పి ఉన్నాడు. ఇది ఒంటిగా ఉన్న విత్తనము కాదు. కప్పి వారి చేతిలో దేవుడు స్వేచ్ఛనిచ్చేసాడు. ఇది మీ ఇష్టం, పూర్తి హక్కు, అధికారము, బాధ్యత అంతా మీకే ఇచ్చేస్తానా, అది మీరు చూసుకోండి. దేవుడు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తి సాతాను దగ్గరికి వెళ్ళి చెబుతుంది, ఆ చెట్టు ఫలం మమ్మల్ని తినొద్దు. వెంటనే సర్పం చెబుతుంది, ఇది నిజమా? అవునా? తినొద్దు అన్నాడా? తింటే దేవుడు చనిపోతాడని ముందే చెప్పాడు. అట్లయితే నేను చెబుతున్నా. ఇప్పుడు సర్పం చెబుతుంది, అట్లయితే నేను చెబుతున్నా, మీరు సావనే చావరు. మీరు చావనే చావరు, తినేసే. అట్లయితే ఆ చెట్టు పొలాల్లో కొన్ని ఇచ్చేసాయి. కొన్ని పొలాలు తిందంట, కొన్ని తన యజమానుడు తన భర్తకు తీసుకెళ్ళి ఆదాము పొడి చేసి వాళ్ళు తినేసారు. ఇప్పుడు ఇతరం ఏమైపోయింది? ఇప్పుడు ఈ ఇతరం ఏమైపోయింది?
చనిపోయింది. చనిపోయింది. ఈ విత్తనానికి మరణము లేదు. నిజానికి విత్తనానికి మరణము లేదు. ఏంటయ్యా బాక్స్ ఎట్లా పెట్టారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ విత్తనానికి నిజానికి మరణం లేదు. మరణము లేనిదిగా దేవుడు నిర్మించాడు. మరణము లేనిదిగా దేవుడు భూమి మీదకి తీసుకొచ్చాడు, మరణము లేనిదిగా. కానీ ఈ మరణము ఎక్కడి నుంచి వచ్చింది? వీరి అవిధేయతను బట్టి వచ్చింది మరణము. ఈ విత్తనానికి అనగా విత్తనం అంటే ఇక్కడ ఆదామని మీరు అక్కడ పక్కనే అండర్లైన్ చేసుకోవాలి మనసులో. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఇక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన మీకు చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ విత్తనాలు ఉంటే ఈ ఆదామను గుర్తుపెట్టుకోండి. మరణము లేని ఈ విత్తనాలుగా దేవుడు నిర్మించాడు. కానీ వీరి అవిధేయత, దేవుని యొక్క మాట ఆజ్ఞ అతిక్రమించి చేసిన అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి వీరికి ఏమొచ్చేసింది? విత్తనం చనిపోయింది. ఇప్పుడు విత్తనం ఏమైపోయింది? చనిపోయింది. 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 నిజానికి ఈ చనిపోయిన విత్తనానికి దేవుడు కొంచెం వాసన కొడుతుంది, మురిగిపోయింది. ఇప్పుడు విత్తనం అది నారుబడి పోసిన తర్వాత వాసన వచ్చిందా రాదా? అమ్మ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు కదా, ఆ యొక్క స్టార్టింగ్ లో ఆ మడి కొంచెం ఏమైంది? ఆ నారు యొక్క, ఎందుకంటే ఇక్కడ మనకుంది వ్యవసాయం, వడ్లే ఎక్కువ మనకుంది, గోధుమలు లేవు. అటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, అటు మహారాష్ట్ర దాటి అటు పైకి వెళ్తే అటు అంతా ఎక్కువ గోధుమ ఉంటది. మనకుంది ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అంతా వరే ఎక్కువ ఉంటది. అందుకని మనకు వరి గురించే బాగా తెలుసు. అందుకని ఈ వడ్లు ఆ యొక్క మడి పోసినప్పుడు మొదట ఆ విత్తనం చనిపోయినప్పుడు కొంచెం వాసన వస్తూ ఉంటుంది. అదే ప్రకారంగా వీరు చనిపోయిన ఈ విత్తనాన్ని కూడా వాసన వచ్చి కప్పు కొడుతుందని దేవుడు వదిలిపెట్టలేదు. ఈ ఏదోను వనంలోనే దేవుడు ఒక గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మపు సొక్కాలు తీసి వారికి వస్త్రములుగా ధరింపజేసి, నిజానికి వారైతే ఆకులు కట్టుకున్నారు. ఆ ఆకులు ఉండవని కొంత సేఫ్టీ కోసం గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని వారికి దేవుడు చర్మపు సొక్కాలుగా ఇచ్చి, వీరు పాపం చేశారు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి పరిశుద్ధ స్థలమైన ఏదైనా లేకుండా దేవుడు బయటికి నెట్టివేశాడు. వీరు ఇక బయటకు వచ్చేసారు. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వీరు, ఈ ఆదాము అవ్వ దేనికోసం బ్రతుకుతున్నారు? ఇప్పుడు వీరు బ్రతుకుతుంది దేనికోసం? వీరిప్పుడు బ్రతుకుతుంది దేవుని కోసం కాదు, వారి కోసం. అర్థమైందా? ఏంటి వారి కోసం? వారు మంచిగా భార్యాభర్తలు సుఖపడుతున్నారు, పిల్లలను కంటున్నారు, పిల్లలు 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 గంపడయ్యారు. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అయ్యారు, నలుగురు అయ్యారు, ఐదుగురు అయ్యారు, ఆరుగురు అయ్యారు, దాదాపుగా 8 మంది దాకా. ఇంకా వారు 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 భూమి మొత్తం నింపబడింది. ఇప్పుడు వీరు భూమి మొత్తం నింపబడ్డారు. ఎవరికి పుట్టిన వారు?
ఆజ్ఞ అతిక్రమించి చచ్చినటువంటి ఆదాముకి అవ్వకు పుట్టిన వారు. వీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? వారి కోసం బ్రతుకుతున్నవారు. వారి కోసం బ్రతుకుతున్నవారు, వారి కుటుంబం కోసం బ్రతుకుతున్నవారు, వారి భోజనాల కోసం బ్రతుకుతున్నవారు, వారు వస్త్రాలు కొనుక్కోవడానికి, మంచిగా వస్త్రాలు ధరించుకోవడానికి, మంచిగా లోకములో చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి వారి కోసము బ్రతుకుతున్నవారు. కానీ వీరిలోనే మరలా కొందరిని దేవుడు లేపుతున్నాడు. వీరిలోనే కొందరిని దేవుడు లేపుతున్నాడు. ఓ హేబేలు, నిలబడతావా? అవును ప్రభువా, నిలబడతా. ఓ ఆనోకు, నిలబడతావా? నీకోసం జీవిస్తా ప్రభువా. ఇట్లా తరతరాలు 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 అబ్రహాము, ఇంకా ఇస్సాకు, యాకోబు, దావీదు, ఇట్లాంటి వారు ఇంకా ముందుకు వస్తూ ఉన్నారు సహోదరులు. కొంతమంది మహాసముద్రములో ఉన్న నీరు ఎంత పుష్కలంగా ఉందో, ఈ నీటిలో కొన్ని చుక్కల్లాగా వీరు కొంతమంది మాత్రమే ఉన్నారు దేవుని కోసం బ్రతుకుతున్నవారు. దేవుని కోసం బ్రతుకుతున్నవారు కొద్ది మంది ఉన్నారు సహోదరులారా. ఎవరు చూసినా వారి కోసమే, ఎక్కడ చూసినా వారి కుటుంబం కోసమే, ఎక్కడ చూసినా వారి యొక్క భార్యను భర్త సంతోషపెట్టాలి, భర్తను భార్య సంతోషపరచాలి. వీరు ఇద్దరు కలిసి పనికెళ్ళాలి, ఉద్యోగములకు వెళ్ళాలి, వారికి పుట్టిన పిల్లలను బాగా చదివించాలి, గొప్పవారిగా చేయాలి, ఒక పేరు తీసుకురావాలి, ఒక గోపురము కట్టాలి. బాబులోను ఆ యొక్క బాబేలు గోపురం. ఈ బాబేలు గోపురం కట్టాలి నా పిల్లలు. మీరు బాగా ఎదగాలి, పైకి బాగా ఎదగాలి. ఈ ఎదుగుతున్న వారెవరు? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆ రోజు సర్పం చెప్పింది, దీని గురించి కొంచెం ఆలోచించావా? ఆదాముకి అవ్వకు చెప్పింది, ఆదాము చెప్పింది, అవ్వకు చెప్పింది సర్పం. దీని గురించి ఏమన్నా ఆలోచించావా? ఈ పండు గురించి ఏమన్నా ఆలోచించావా? ఇంతవరకు నాకు అసలు ఆలోచన లేదు. నువ్వు చెబితే ఆలోచిస్తా, నువ్వు నాకు ఒక ముచ్చట చెబితే దాన్ని ఆలోచిస్తా. అట్లయితే రా, మనం మంచిగా స్నేహం చేద్దాం. నీకు అసలు ఏం జరిగిద్దో, నువ్వు ఎట్లా బ్రతుకుతావో నేను చెబుతా, నీ భర్త నువ్వు ఎట్లా సుఖపట్టాలో నేను చెబుతా, మీరు ఎట్లా పోషించబడాలో నేను చెబుతా. లోకమంతా మిమ్మల్ని దేవతల్లాగా ఎట్లా కొలవాలో నేను మీకు చెబుతా. రండి. సరే, మంచిగా చెప్పు సర్పమా, మంచిగా నాకు చెప్పు. వచ్చేసేయి మంచి మంచి ఆహారం ఎట్లా వండుకు తినాలో నీకు చెబుతా. వచ్చేసేయి. ఆదివారం అంటే చాలా మందికి ఒక మార్కెట్ లేదే ఆహారం లోనికి పోదు. ఖచ్చితంగా మార్కెట్ ఉండాల్సిందే. వచ్చేసేయి. అట్లయితే సహోదరులారా, ఈ కొద్ది మంది ఇప్పుడు వారికి చెబుతున్నాడు ప్రభు, అవునా, నీకేమన్నా అర్థమవుతుందా? ఓ పేతురు, నీకేమన్నా అర్థమవుతుందా? ఓ
యోహాను, నీకేమన్నా అర్థమవుతుందా? ఓ ఆంద్రియా, ఓ మత్తయ్య, ఓ తోమా, వీరితో కలిసి యోధాను కూడా అడుగుతున్నాడు, అర్థమవుతుందా? అవును ప్రభు, అర్థమవుతుంది. నువ్వు ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం. నువ్వు ఏ మార్గంలో వెళ్తే మేము కూడా అదే మార్గంలో వస్తాం. నువ్వు ఎటువైపు వెళ్ళిపోతే మేము కూడా అట్టే వస్తాం. మేము అక్కడే ఉంటాం ప్రభువా. అట్లయితే ఇదిగో నా ఇతరం కూడా చనిపోయే పరిస్థితి దగ్గరికి వచ్చింది. నా ఇతరము కూడా చనిపోయే పరిస్థితి దగ్గరకు వచ్చింది. పేతురు, నా గిన్నెలోది మీరు తాగలేరు పేతురు. నా గిన్నెలోది మీరు తాగలేరు పేతురు. ఏంటి ప్రభు అంత కష్టమా? అంత కష్టమా? తాగలేనంత చేదుగా ఉంటుందా? తాగలేనంత దుఃఖముగా ఉంటుందా? తాగలేనంత బాధగా ఉంటుందా? అవును పేతురు, ఆ గిన్నెలో మీరు తాగలేరు. ఇది నేను తాగాలి మొదట. ఇది మొదట నేను తాగాలి. అక్కడ తాగుతుంది రొట్టె ద్రాక్ష రసం కాదు. ఈ లోకములో మనము వారం వారం తాగుతున్నాము రొట్టె ద్రాక్ష రసము. ఇది కాదు. ఇక్కడ ప్రభు తాగుతున్నది ఈ విత్తనము చనిపోవటానికి పడుతున్న శ్రమ. ఎందుకు ప్రభువా ఈ విత్తనం ఎందుకు చనిపోవాలి? ఇదిగో నా కుమారుడు మొట్టమొదటిగా వచ్చి, ఓ మంచి విత్తనమా ఆదామా, నా పెద్ద విత్తనము ఆదాము, నువ్వు ఫలించు. నీకు మరణము లేదు, నువ్వు ఫలించాలి చెప్పి పంపిస్తే ఆ విత్తనము చనిపోయింది. ఆ విత్తనంలోకి వచ్చిన ప్రతి విత్తనములన్నీ కూడా చనిపోతున్నాయి. ఇదిగో అన్ని కూడా నా పోలికనిచ్చా, వాటన్నిటి కూడా నా రూపమే ఇచ్చా. అవి బ్రతకాలంటే ఇదిగో ఈ నా కుమారుడు ఈ జగతికి పునాది వెయ్యబడక మునిపే నాలో ఉన్న నా కుమారుడు క్రీస్తుని ఈ లోకములకు నేను పంపవలసినదే. ఎందుకు? ఈ విత్తనము బ్రతకటానికి కాదు, బ్రతికి చనిపోయి మరలా తిరిగి బ్రతకటానికి. చనిపోయి తిరిగి బ్రతకటానికి. ఈ విత్తనము వచ్చింది బ్రతికి ఈ లోకానికి ఎందుకో తెలుసా? చనిపోయి తిరిగి బ్రతకటానికి. హల్లెలూయా. ఇప్పుడు ఈ విత్తనం బ్రతకాలంటే ఈ విత్తనము చనిపోవాలి. ఈ యేసు అనే విత్తనము కూడా ఇప్పుడు బ్రతకాలంటే చనిపోవాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ గిన్నెలోది పేతురు, నన్ను వెంబడిస్తున్న వారు మీరు తాగలేరు. ఇప్పటికి ఇది మీరు తాగలేరు. ఇది కొంత దూరం అక్కడ పెట్టాడు, కొంత దూరం తనతో కొంతమందిని తీసుకెళ్ళాడు. వారు ఎన్ని అనుభవాల్లో ఉన్నా సరే
ఆ అనుభవాల్లో ఉన్నవారు అప్పటికి ఆ గిన్నెలోనిది మీరు తాగలేరు. ఎందుకంటే ఆ గిన్నెలో ఉన్న మొదట ఆ శ్రమ అనేది నేనే తాగాలి, అనగా నేను భరించాలి. ఆ గిన్నెలో ఉన్న దుఃఖము, ఆ గిన్నెలో ఉన్న వేదన, ఆ గిన్నెలో ఉన్న బాధ, ఆ గిన్నెలో ఉన్న శ్రమ అన్ని ఇప్పుడు నేనే దాన్ని మొదట భరించాలి. దాన్ని మొదట నేనే దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇత్తనము భూమి మీద పడి భూమిలో పడి చనిపోకపోతే దాని లోపల ఉన్న జీవం బయటికి రాదు. జీవము బయటకు వస్తేనే ఆ జీవము తీసుకుని మీరు కూడా అప్పుడు వస్తుంది మీకు మనసు, నా ఇత్తనము కూడా చనిపోవాలి, అప్పుడు నా క్రీస్తు కొరకు నేను బ్రతకాలి. ఒక్క నిమిషం ప్రార్థించాలంటే ప్రార్థించండి. మీకు ఆత్మ ఒత్తిడి చేస్తే ఇప్పుడే ప్రార్థించండి. ప్రార్థించలేని వారు దయచేసి లేచి వెనకెళ్ళిపోండి. ముసుగు వేసుకుని కూర్చోవద్దు. ఆమేన్. కూర్చోవాలండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వాక్యం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 42. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. చాలు. మృతులు పునరుద్ధానము, మృతులు పునరుద్ధానము ఎట్లంట? క్షయమైనదిగా విత్తబడాలి అనగా చచ్చినదిగా విత్తబడాలి. చనిపోవటానికి విత్తబడాలి, చనిపోవటానికి చచ్చినదిగా విత్తబడాలి. అప్పుడు తిరిగి ఎట్లా లెగుస్తుందంట? అక్షయమైనది. అందరు చూడండి, అప్పుడు తిరిగి ఎట్లా లెగుస్తుందంట? అక్షయమైన విత్తనము లెగుస్తున్నది అనగా క్షయమైనది. ఇది వచ్చినది. సహోదరులారా, కృపా సత్య సంపూర్ణమైన యేసుక్రీస్తు, వాక్యమైన యేసుక్రీస్తు ఈ వాక్యానికి ఏమి ధరింపజేసింది? వాక్యానికి శరీరము ధరింపజేసి ఉన్నాడు దేవుడు. వాక్యానికి శరీరము ధరించుకుంది. ఇప్పుడు వాక్యానికి అడ్డం ఏముంది? ఇప్పుడు శరీరం ఉన్నది. శరీరము ఎట్లా ఉందంటే శరీరము
పాప శరీర ఆకారములో ఉన్నది, కానీ పాపము లేదు. రూపం చూస్తుంటే ఎట్లా ఉన్నది? ఆకారం ఎట్లా ఉన్నది? పాప శరీరాకారము, కానీ శరీరంలో పాపము లేదు. ఆ క్రీస్తు యొక్క శరీరములో పాపము లేదు. స్తోత్రం. క్రీస్తు శరీరంలో పాపము లేదు. ఈ విత్తనం ఇప్పుడు క్రీస్తు యొక్క విత్తనం గురించి ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన విత్తనాల గురించి కాదు, ఇక్కడ క్రీస్తు యొక్క విత్తనం గురించి. క్రీస్తు యొక్క విత్తనము ఇప్పుడు శరీరాన్ని ధరించుకుంది, వాక్యము. ఈ శరీరములో ఇప్పుడు ఏమి లేదు? పాపము లేదు. క్రీస్తు యొక్క విత్తనము అనే శరీరములో ఇప్పుడు పాపము, కానీ చూస్తుంటే ఎట్లా ఉందంట? పాప శరీర ఆకారములో ఉన్నది, కానీ పాపము లేదు. అంటే వాక్యానికి పైన ఏముంది? పై లేనేముంది? శరీరం ఉన్నది. అర్థమవుతుందా? వాక్యము అక్షరం, ఓకేనా? ఆ ఈ ఉ క కృప అక్షరాలు ఉన్నాయి. అక్షరం, దాని లోపల ఆత్మ ఉన్నది. మంచిగా అర్థం చేసుకోండి. దాని లోపల జీవాత్మ ఉన్నది. ఈ అక్షరాలలో ఏమున్నది? జీవాత్మ ఉన్నది. జీవాత్మ ఉన్నది. జీవాత్మ ఉన్నది. ఈ జీవాత్మ మాత్రము దొరకాలంటే సహోదరులారా, ఈ క్షయమైన ఇత్తనము చనిపోవాలి భూమిలో పడి. క్షయమైన విత్తనము భూమిలో పడి చనిపోతేనే కాని అక్షయమైన, చదవండి అక్కడ, అక్షయమైనదిగా లేపబడుతుంది. లేపబడుతుంది. అక్షయమైనదిగా లేపబడుతుంది అంటే మరణము లేనిది, అంతము లేనిది, సంబంధమైన శరీరముగా లేపబడును. అంటే ఏమిత్తాలి ఇప్పుడు? ఫస్ట్ ఏమిత్తాలి చెప్పండి? ప్రకృతి సంబంధమైన, అనగా ఈ చూస్తున్న ఈ గాలి, నీళ్ళు, చెట్టు, ఈ యొక్క వెలుతురు, ఇదంతా ప్రకృతి. ఇదంతా ఏంటి? ఇదంతా దీన్ని ప్రకృతి అన్నారు. అంటే కనబడుతుంది మనకు ఆ వెలుతురు, నీళ్లు, ఈ యొక్క చెట్లు, అంతా మన మనుషులు, వస్తువులు అన్ని కనబడుతున్నాయి. కనపడింది ఒకటి ఉంది. ఏంటిది? అది భోజనమా? కనపడింది భోజనమా? గాలి. ఇది కంటికి, ఈ కంటికి కనపడింది. అర్థం చేసుకోండి మంచిగా. ఇప్పుడు ఎట్లా ఎత్తబడిందంట? ప్రకృతి సంబంధమైన విత్తనముగా విత్తబడి. అంటే మొదట ఏది ఎత్తాలి? దేని ఎత్తాలి? ప్రకృతి సంబంధమైనది ఎత్తాలి. ఎత్తాలి అంటే మట్టిలో పెట్టాల్సిందేగా. చెప్పండి. బంగారం తీసుకొచ్చి దాన్ని కొంచెం శుభ్రం చేసి కొంచెం ఉంగరంలోనూ, లేకపోతే మెడలో ఉన్న చైన్లోనూ, ఈ చెవులకున్న పోగుల్లోనూ విత్తనం వేస్తే మనిషిదా? మనిషిదా? మరి విత్తనం ఎక్కడ వేయాలి? భూమి మట్టిలో వేయాలి. మట్టిలో కూడా మట్టిని ఒక రాయి తీసుకొచ్చి, గ్రానైట్ రాయి తీసుకొచ్చి రాయిలో వేస్తే, ఇది కూడా మట్టేగా వేస్తే మలవదు. మరి దేంట్లో వేయాలి? మంచి సారవంతమైన, పిండి అయిపోయిన, మంచిగా
సదునుగా ఉన్న అటువంటి పొడిమట్టి జీవమున్న మట్టి, సారవంతమైన మట్టి, ఆ మట్టిలో దీన్ని పూడ్చిపెట్టాలి. దాన్ని పూడ్చిపెట్టాలి. ఆ విత్తనాన్ని ఫస్ట్ ఏం చేయాలి? పూడ్చిపెట్టాలి. ఏ విత్తనం ఇది? ప్రకృతి సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ప్రకృతి సంబంధమైన విత్తనం. ఈ ప్రకృతి సంబంధమైన విత్తనాన్ని మొట్టమొదటగా దాన్ని ఏం చేయాలి? పాతి పెట్టాలి. అప్పుడు ఈ ప్రకృతి సంబంధమైన విత్తనం ఎట్లా వస్తుందంట? ఆత్మ సంబంధమైన చదవండి, 44 చదవండి. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరముగా లేపబడును. ఆత్మ సంబంధమైన శరీరముగా అప్పుడు లేపబడుతుంది. సహోదరులారా, ఊహలు ఎత్తుతున్నాము. చాలా మంది రక్షణ పొందామని ఊహలు ఎత్తుతున్నాము, కానీ ఈ ప్రకృతి శరీరాన్ని మాత్రం ఎత్తట్లేదు. ఈ ప్రకృతి శరీరాన్ని మాత్రము భూమిలో పాతి పెట్టలేదు. ఏం పెడుతున్నాం మరి అంటారు చాలా మంది. హరే బాబు, గాలిలో మేడ కట్టబోతున్నా బాబు, నీకేం రాదు. గాలిలో మేడలు కట్టేవాడికి దొరికిందా? నేను అనుకుంటున్నా, ఈ సెలబోళ్ళలో నాకు ఒక 10 స్టేర్లు బిల్డింగ్ ఉంది. ఉంటుందా? ఈ కనబడుతున్న పొలం అంతా నాదే. ఇవన్నీ గాలిలో మేడలు అంటారు. అవునా? అంతేనా? గాలిలో మేడలు కట్టమాకండి, జీవం దొరకంది. అందుకే గాలిలో మేడలు కట్టొద్దు. మొట్టమొదట ఈ ప్రకృతి సంబంధమైన ఈ విత్తనం అనే శరీరాన్ని పాతి పెట్టండి. మనసుందా? ఇది కొరింథీ సంఘంతో కాదు ఇప్పుడు మాట్లాడుతుంది, చెలపాడులో ఉన్న సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. వాక్యం బాగుంది కదా, వాక్యం లోతుగా ఉంది కదా, వాక్యం మర్మంగా ఉంది కదా, వాక్యం బాగా చెబుతున్నారు కదా. అట్లయితే దాన్ని బాధ పెట్ట. అట్లయితే ప్రకృతి సంబంధమైన ఈ యొక్క కడుపనే దేవుణ్ణి దాన్ని పాతిపెట్టు, ఈ మట్టిలో పాతిపెట్టు. ఇదే పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట. ఉందా మనసు? ఎవరికైనా మనసు ఉందా? పాతి పెట్టబడితేనే ఆత్మ అక్షయ సంబంధమైన శరీరంగా తిరిగి లేవగలరు. పాతి పెడితేనే అక్షయ సంబంధమైన శరీరముగా తిరిగి లేగుస్తారు. ఈ ప్రకృతి సంబంధముగా ఆదాములో అవ్వలో వచ్చిన ఈ పాపపు మనసు, పాపపు శరీరాన్ని, ఈ ఆలోచనలు, సహోదరులారా, ఈ మట్టిలో పాతి పెట్టకపోతే, ఈ భూమిలో సమాధి చేయకపోతే తిరిగి లెగవలేము. పాతి పెట్టు. తిరిగి లేపటానికి సిద్ధముగా ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. అందుకే ప్రభు యేసుక్రీస్తున్నాడు, ఓ పేతురు, ఈ గిన్నె లేదు, మీరు ఇప్పుడు తాగలేరు. ఎందుకు? ఈ ప్రకృతి సంబంధముగా ఇప్పుడు నేనున్నాను. ఈ శరీరము పాతి పెట్టబడాలి. ఈ లోక రక్షణ కొరకు ఈ శరీరము తూటులుగా పొడవబడాలి. గాయములైపోవాలి.
ఈ వీపులో ఉన్న మాంసము, ఈ పక్కలో ఉన్న మాంసము ముద్దల ముద్దలుగా రోమ సైన్యం యొక్క కొరడాలతో కొయ్యబడాలి. కొయ్యబడాలి. నిజానికి ఇది నాకు అవసరం లేదు, కానీ మిమ్మల్ని బట్టి ఇది నాకు అవసరమైనది. మిమ్మల్ని బట్టి నాకు అవసరమైనది. ఇది నాకు జరగకపోతే మీరు తిరిగి లెగవలేరు. మీరు తిరిగి లెగవలేరు. ఇదిగో నాకంటే ముందు ఎంతో మంది నా తండ్రి కొరకు జీవించినాను సరే, వారి ఆత్మలన్నీ కూడా ఇప్పుడు బంధించబడ్డాయి, పాతాళంలో బంధించబడ్డాయి. వాటన్నిటిని కూడా తిరిగి లేపాలంటే నేను వెళ్ళవలసిందే సిలువలోనికి. నేను సిలువలోకి వెళ్ళవలసిందే. ఈ అన్యాయపు తీర్పు తీర్చబడాల్సిందే. ఈ పిడిగుద్దులు తినవలసినదే. ఈ దుఃఖం భరించవలసినదే. ఈ లోకం ఎదుట నా వస్త్రాలు సీటులు వేసుకుని పంచుకోవలసినదే. ఒక్కసారి నన్ను సిలువలో చూస్తారా? నాకున్న గౌరవం ఒక్కసారి ఆ సిలువలో నేను వేలాడుతున్నప్పుడు ఒక్కసారి సహోదరులారా, ఓ నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్న సహోదరులారా, కనీసం ఒక్కసారి మీరైనా నేను సిలువలో వేలాడుతున్నప్పుడు నాకున్న గౌరవం చూస్తారా? కనీసం నా సిగ్గు కప్పుకోవడానికి కాదు ఏ వస్త్రము లేదు. అయ్యో, ఇన్ని వేల మందికి ఆకలి అంటే రొట్టెలు పంచలేదా? దాహం అంటే ఎడారి ప్రాంతంలో సైతము బండలో నుంచి నీళ్ళు ఇవ్వలేదా? ఏం తక్కువ చేసేది? ఇల్లు కనపడతలేదంటే ఎంతో మందికి చూపునివ్వలేదా? నడవటానికి కాళ్ళు లేవంటే ఎంతో మందికి ఇవ్వలేదా? ఇప్పుడు నన్ను ఒక్కసారి సినిమాలో చూడు. ఒక్కసారి సినిమాలో చూడు. ఇప్పుడు సినిమాలో చూడు. ఇప్పుడు నాకు తప్పిక అవుతున్నది. ఎవరు నాకు నీరు ఇవ్వగలరు? ఓ యెహోవా, నువ్వు ఇవ్వగలవా? అమ్మ మరియమ్మ, నువ్వు ఇవ్వగలవా? ఓ సైన్యమా, మీరు ఇవ్వగలరా? నేను నీళ్ళు అడిగితే మీరు సేదు చిలకనే ఇస్తున్నారు. నేను నీళ్ళు అడిగితే సేదు చిలకనే ఇస్తున్నారు. నేను ఎన్ని మారులు మీతో మాట్లాడుచున్నా సరే, నేను నీళ్ళు అడిగితే నా దాహము తీర్చనేది అడిగితే మీరు సేదు చిలకనే ఇస్తున్నారు. మీరెందుకంటే ప్రకృతి సంబంధమైన శరీరములోనే మీరున్నారు కాబట్టి. నా మాట మీకు అర్థం కావట్లేదు. ఇదిగో మీ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని ఇప్పుడు ఎవరైనా చంపటానికి మనసున్నదా? వారిని నేను ఆత్మ సంబంధమైన శరీరముగా వారిని నేను ఇప్పుడు ఆత్మ సంబంధమైన శరీరముగా నేను లేపగలను.
ఇప్పుడు నేను అడుగుతున్న దప్పిక, ఇప్పుడు నేను అడుగుతున్నా నా యొక్క దప్పిక తీర్చమని అడుగుతున్న దప్పిక నీరు కాదు. ఎంతో మంది లోకములో నా పోలికలో ఉన్నవారు నశించిపోతున్నారు. వారి నిమిత్తం ఎవరు ఎలాగలరు? సహోదరులారా, పిల్లలారా, వారి నిమిత్తం ఎవరు వెళ్ళగలరు? వారి నిమిత్తము ఎవరు శ్రమ పడగలరు? ఇప్పుడు మీరు తాగాలంటే రండి నా గిన్నె ఎద్దకు. ప్రాణం పెట్టి సమాధిని గెలిచి ఆత్మ సంబంధమైన శరీరముగా తిరిగి లేచిన క్రీస్తు ఇప్పుడు అడుగుతున్నాడు. ఇప్పుడు సవాల్ అడుగుతున్నాడు. ఇప్పుడు సవాల్ అడుగుతున్నాడు. ఇప్పుడు సవాల్ అడుగుతున్నాడు. ఉందా మనసు? ఉందా మనసు? ఉందా మనసు? ఉందా మనసు? ఉందా మనసు? నా తప్పికి ఎవరు తెచ్చగలరు? అందుకే అక్కడ 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 ఆత్మ సంబంధమైన శరీరముగా తిరిగి లేపాను. ఆత్మ సంబంధమైన శరీరముగా తిరిగి లేపిన మీరు ఇప్పుడు మీరు ఎవరి కోసం జీవిస్తున్నారు? గొంతు మోగపోయిందా? గొంతు మోగపోయిందా? తలబడుతున్నారా? ఆ యెజబేలు దగ్గర ఉన్న ఇశ్రాయేలు లాగా తలబడుతున్నారా? తలబడుతున్నారా? ఇటు పోదామా ఇటు పోదామా? ఇటు పోదామా ఇటు పోదామా? తలబడుతున్నారా? తలబడుతున్నారా? రోషము కలిగిన దేవుడున్నాడు. రోషము కలిగిన దేవుడున్నాడు. ఆత్మ సంబంధమైన శరీరముగా తిరిగి లేపగలిగిన సజీవుడైన క్రీస్తు ఉన్నాడు. దేవుడు కావాలి. దేవుడు కావాలి. అందరికి దేవుడు కావాలి. అందరూ దేవుడు కావాలి. దేవుడు 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 దేవుడు. దేవుని కుమారుడైన క్రీస్తుదా? దేవుని కుమారుడైన క్రీస్తుదా? ఏంటి దేవుని కుమారుడైన క్రీస్తు? శరీరమందు శ్రమ పడిన యేసు. శరీరమందు నిందను భరించిన యేసు. శరీరమందు దుఃఖపడిన యేసు. శరీరమందు తాగటానికి నీళ్లు దొరకని యేసు. ఈ యేసు కావాలంటే యేసు యొక్క అనుభవాలు కూడా పంచుకోవలసినదే. తండ్రి ఆస్తి కావాలంటే తండ్రి యొక్క మంచి పేరును కూడా నిలబెట్టగలిగిన పిల్లలై ఉండాలి. తండ్రి మంచి పేరును నిలబెట్టగలిగిన పిల్లలై ఉండాలి. లేకపోతే తండ్రి ఆస్తికి మీరు హక్కుదారులు కాలేరు. ఈ భూమిలో అనేక తంత్రాలేసి హక్కు తీసుకోవచ్చు, అక్కడ మాత్రం హక్కు దొరకదు. అక్కడ లంచాలిస్తే లొంగేవారు లేరు, తంత్రాలేస్తే లొంగేవారు లేరు, యుక్తిని పాటిస్తే లొంగేవారు లేరు. నటిస్తే నటను వెంటనే బయట మన ముందు పెట్టేవాడు ఆ దేవుడు. ఆ తంత్రాలు నడవు అక్కడ. ఇక్కడ నడిచి మనం హక్కు తీసుకోవచ్చు, అక్కడ జరగదు.
ఈ తండ్రి హక్కు మనకు కావాలంటే, ఈ తండ్రి యొక్క రాజ్యము మనకు కావాలంటే, రేపు మృతుల పునరుద్ధానం మనకు కావాలంటే అక్షయమైన శరీరముగా తిరిగి లెగవలసినదే. అక్షయమైన శరీరముగా తిరిగి లేవలసినదే. అక్షయమైన శరీరముగా అనగా అంతము లేని శరీరం, మహిమ శరీరం. మహిమ శరీరముతో ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. ఇదిగో ప్రభువును చూస్తున్నప్పుడు సేమ్ అదే శరీరం ఉన్నది, అదే రూపం ఉన్నది. ఆ ఇంటిలోకి వస్తున్నప్పుడు తోమ ఆయన చూస్తే కానీ నేను నమ్మను. ఆ సిలువలో ఆ గాయములు ఉన్నాయి కదా, కాళ్ళలో చేతుల్లో కొట్టిన శీల యొక్క ఆ రంధ్రాలు, వాటిలో నా చెయ్యి పెట్టే చూస్తే కానీ నేను నమ్మను. అదే రూపం, మరి ఒక రూపం రాదు. ఈ భూమి మీద ఇప్పుడు మనకి ఏ రూపం ఉందో ఆ రూపమే మనకు దొరుకును, దాన్నే మనకు ప్రవహిస్తాడు. కానీ అక్కడికి వెళ్ళటానికి మాత్రము దీని మీద మరి ఒక వస్త్రము కప్పబడుతుంది, మహిమ శరీరం. మహిమ శరీరం, మహిమ శరీరం అది మన క్రీస్తుకు దొరికింది, మనకి కూడా ఇస్తాడు. భయపడొద్దు, భయపడొద్దు. మార్త్యమైన ఈ శరీరము అమార్త్యతను ధరించుకోవాలి. అమార్త్యతను పాపము లేనిదిగా, పరిశుద్ధమైనదిగా, మరణము లేనిదిగా, జీవించేదిగా, సదాకాలము కొరకు జీవించేదిగా. ఎవరికి ఉంది మనసు? అయితే సహోదరులారా, ఇది కోరుచున్నారు మంచిదే, కానీ మొట్టమొదటిగా ఒకటి చేయాలి. ఈ ప్రకృతి కొరకు జీవిస్తున్నామా? వీటి కొరకు ఏమన్నా బ్రతుక? మన కళ్ళ ముందు చూస్తున్నాం సహోదరులారా, ఎంతో మంది భూమి మీద కనపడకుండా ఎగిరిపోతున్నారు. ఒక రోజున మనం కూడా ఎగిరిపోతాం. ఎగిరిపోయిన తర్వాతే మనం జీవించేది, ఎగిరిపోయిన తర్వాతే మనం బ్రతికేది. ఎగిరిపోయిన తర్వాత నిజంగా బ్రతకాలంటే ఇప్పుడు మన స్వార్థము మరణించాల్సిందే. ఈ ప్రకృతి సంబంధమైన శరీరం యొక్క మనస్సు శిలువకు కొట్టబడవలసినదే. ఇప్పుడున్న మనసు, ఇప్పుడున్న మనసు మాకు క్రొత్త జన్మ కావాలి, మాకు క్రొత్త జన్మ కావాలి, మృతుల పునరుద్ధానము కావాలి. మృతుల పునరుద్ధానం కూడా అలాగే జరుగును. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుచున్నది. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడుచున్నది. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుచున్నది. ఓ, ఈ బలహీనమైన ఘట్టాలు ఎత్తితేనే బలమైన శక్తి. తండ్రి వాగ్దానం చేయబడిన అబ్బా తండ్రి నాయన అని మరిపెట్టే ఆ యొక్క పెంతెకోస్తు దినమున మేడగదిలోనికి అగ్ని నాయకుల వలె దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనము మన ఆత్మ, తన దేవుని యొక్క ఆత్మ మనం శరీరంలో దాన్ని అనుభవించగలము. ఎవరికి ఉంది మనసు? ఎవరికి ఉంది మనసు? ఈ రోజున ఇది స్పష్టంగా పౌలు గారికి అర్థమైపోయింది. ఇది స్పష్టంగా పౌలు గారికి అర్థమైపోయింది. దేవుని మర్మము పౌలు గారికి బయలుపరిచినట్లుగా ఈ రోజున సహోదరులారా, మనలో కూడా ప్రభువు విడిచిపెడతలేదు. మనలో కూడా ప్రభువు విడిచిపెడతలేదు. తన ఆత్మచేత మనకు కూడా తెలియపరుస్తున్నాడు. విని ఉబ్బిపోయి వెళ్ళిపోవడానికి కాదు, విని జ్ఞానం పెంచుకోవడానికి కాదు,
విని విని ఇది మనందరిలో జరుగును గాక. ఉందా మనసు? ఉందా మనసు? ఉందా మనసు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి, మనసు ఉన్న వారి మోకరించండి, ప్రార్థన చేద్దాం. మనసు ఉన్నవారు రండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. మనసు ఉన్నవారు రండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. ఓ ప్రకృతి సంబంధమైన మానవుడా, ఇది నీకు ఎర్రితనంగా ఉందా? ఇప్పుడు ఈ మాటలు నీకు ఎర్రితనముగా ఉన్నాయా? అట్లయితే ఇంకా నువ్వు ప్రకృతి సంబంధమైన వాడివి. ఆత్మ సంబంధి అయితే ఆత్మ చెప్పు సంగతులు చెవి కలిగిన వాడు వినుడుగాక. హృదయం అన్నవాడైతే దాన్ని లోపలకు తీసుకునగాక. ఆ మాటలు లోపలకు తీసుకున్నగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచిస్తాడు, అన్నిటిని వివేచిస్తాడు. ఏ మూల నుంచి ఏమొస్తుందో, ఇది నా దగ్గరికి ఎందుకు వస్తుంది, ఇది నా దగ్గరికి ఎందుకు వస్తుంది, ఆదాము అవ్వల దగ్గరికి ఎందుకు వచ్చింది, ఈ సర్పం ఎందుకు వచ్చింది, మోసం చేయటానికా, మోసం చేయటానికా, బ్రతికించడానికా? ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును. మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు. గుర్తుపట్టండి, గుర్తుపట్టండి, గుర్తుపట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాం కదా, మాకు ప్రార్థన ఉంది కదా. వింటావా కొంచెం, తింటావా కొంచెం? ఏ సర్పమా నోరుమి, ఏ సర్పమా నోరుమి, నీ పన్నును తీసి నీ చేతిలో పెట్టుకుని పో, పో. ఆత్మ సంబంధి అయిన వాడు వివేచించును, ఆత్మ సంబంధి అయిన వాడు వివేచించును, ఆత్మ సంబంధి అయిన వాడు వివేచించును. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా, మన ప్రభు తిరిగి లేచి ఉన్నాడు, ప్రభు తిరిగి లేచి ఉన్నాడు. ఈ మర్మము మీకు తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, ఈ మర్మము తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు, ఈ మర్మము తెలియకుండా ఉండటం నాకు ఇష్టం లేదు. రెప్పపాటులో మృతులు ముందు తిరిగి లేస్తున్నారు, ఆ తర్వాత సజీవులై ఉన్నవారు భూమి మీద ఉన్న మీరు తిరిగి లేస్తారు. మన ప్రభు రాబోతున్నాడు, మన ప్రభు రాబోతున్నాడు. మృతుల్లో సువార్త ప్రకటించి పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా చెరువు చెరగా తీసుకుని వచ్చి పరదేశిలో ఉంచబడిన పరిశుద్ధుల యొక్క ఆత్మలన్నీ కూడా రెప్పపాటులో ప్రభు యొక్క కడపుర స్వరం విని తిరిగి లేచును. ఆ మీదట సజీవులైన మనము భూమి మీద ఉన్నవారు క్రీస్తు కొరకు హింస పొందుతున్న వారు బలిపీఠం కింద ఉన్న ఆత్మను మొరపెడుతున్నట్లుగా భూమి మీద అనగా బలిపీఠం మీద ఉండి ఇప్పుడు సత్య స్వరూపి నా
రమ్ము త్వరగా, రమ్ము త్వరగా. వస్తే నా యొక్క ఉద్యోగం పోయింది, వస్తే నాకున్న ఆస్తులు పోతాయి, వస్తే నా పొలం పోయింది, వస్తే నా కారు పోయింది, వస్తే నా తోటలు పోతాయి, వస్తే నా ఇల్లు పోతాయి. ప్రభువా నువ్వు మాత్రం రావద్దు, నేను బ్రతకాలి. ఈ ప్రకృతి సంబంధమైన విత్తనము దేవుని సంఘముల నుంచి తొలగించబడే సమయం దగ్గరకు వచ్చింది. దేవుని సంఘముల నుంచి తొలగించబడే సమయం దగ్గరకు వచ్చింది. దేవుని సంఘము అనగా తన శరీరములో ఏ ఏ శరీరము కలుస్తున్నదో నాలుగు దిక్కుల నుంచి తండ్రి తన కళపుర స్వరాన్ని వినిపింపచేసి బలిపీఠం మీద ఉన్న వారిని రెప్పపాటులో బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎట్లయితే మొరబెడుతున్నాయో ఇప్పుడు బలిపీఠం మీద అనగా ఈ భూమి మీద క్రీస్తు కొరకు శ్రమ పడుతున్న వారు, నిందలు అవమానములు సహిస్తున్న వారు, శ్రమలు భరిస్తున్న వారు, అన్యాయపు తీర్పులు తీర్చబడి ప్రభు కొరకు నిలవబడుతున్న వారు, అట్టి వారు రెప్పపాటులో ఎగిరిపోతున్నారు. ఈ క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించి పరిశుద్ధాత్మ యొక్క ఆనందములోను సంతోషమును అనుభవించి ఆ గిన్నెలో తాగుతున్న వారు రెప్పపాటు ఎగిరిపోతున్నారు. వారికి మరణించరు, వారి మీద మరణం లేదు, వారి మీద రెండో మరణం లేదు, సహోదరులారా వారు సదాకాలం కొరకు జీవిస్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారు? మీరందరూ ఎక్కడికి వెళుతున్నారు? తిరిగి తండ్రి పంపి ఈ భూమి మీదకి పంపించినాడు, మరలా తిరిగి భూమి మీద నుంచి తండ్రి ఎద్దకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు, తన ఎద్దకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. దీనిలో ఉన్నవారందరూ ధన్యులు, ఇంకా అనేకులు దీనిలోకి వచ్చిన గాక. ఈ అక్షయ శరీరం అనుభవంలోకి వచ్చిన గాక, ఈ అమర్తను ధరించుకున్న గాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవ కలిగిన మా ప్రభావం స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా, ఈ ప్రకృతి సంబంధమైన దానికి ఆత్మ సంబంధమైన దానికి ప్రభా, ఈ రెండింటికి ఉన్న అర్థాన్ని ప్రభా ఈ రోజున మాకు తెలియపరిచిన దేవా స్తోత్రం. ఆదామును బట్టి ఈ ప్రకృతి సంబంధమైనది ప్రభా, పాపాన్ని బట్టి వచ్చిండగా ప్రభా, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కలగజేయటానికి యేసు ప్రభు మీరు కృపాసత్య సంపూర్ణంగా లోకానికి వచ్చి శరీరము ధరించి 33.5 సంవత్సరాలు జీవించి ఆ గొల్గొతా కొండలో కలవరి శిలువలో మీ ప్రాణం పెట్టి ఈ ప్రకృతి సంబంధమైన శరీరాన్ని సమాధి చేయమని ఆత్మ సంబంధమైన శరీరము ధరించి అక్షయ సంబంధమైన శరీరము ధరించుకుని తిరిగి లేచి ఎందరైతే మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు వారు ఒక నిజమైన మారు మనసు పొంది రక్షణ పొంది మీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని అనుభవించి మీ కొరకు భూమి మీద శ్రమలు సహిస్తూ భరిస్తూ నిలబడుతున్నారు. అట్టి వారందరిని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్న మా ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మాకంటే ముందుగా బలిపీఠం కింద పరిశుద్ధ ఆత్మలు మొరపెడుతుండగా ఈ భూమి మీద కూడా పరిశుద్ధముగా మీ కొరకు ఎదురు చూస్తున్న వారు శ్రమ మొరపెడుతుండగా వీరందరినీ కలిపి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప ధన్యత ప్రభువా మీ ప్రజలకు మీ పిల్లలకు ఇస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ధన్యతలోనికి ఇంకా ప్రభువా మీ చిత్తమైతే అనేకుల చుట్టూ కృప దయచే ప్రభువా. ఇగో మీ ప్రేమ ఇంకను ఎదురు చూస్తుండగా ఆ ప్రేమను ఎవరు తునీకరించుకోకుండా ప్రభువా లోబడే మనసు దయచేయమని
ఆ శిలువ ఎత్తుకొచ్చే కృపద ఇచ్చామని సమస్తమును మీ చేతులు సమర్పిస్తున్నాం. ఈ మాటలు ప్రతి హృదయంతరంగంలో ఫలింప చేయమని వింటున్న ప్రభా, విన్న ప్రతి వారి యొక్క హృదయాన్ని తెరిచి ప్రభా ఆత్మలో వృద్ధిల్లింప చేయండి. ఆత్మ యొక్క తండ్రి మీ దత్తక తీర్చే బిడ్డలుగా ప్రభా, మీ పిల్లలుగా అనేకులు మీరు నిలబెట్టమని కృప చూపమని, 4 దిక్కులు చెదరగొట్టమని కృప చూపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్.